నీళ్ల విషయంలో మీరు చాలా రోజుల నుంచి సవాల్ విసురుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కానీ మరి 10 ఏళ్లలో మీకు సాధ్యం కాదు, ఇవాళ 18 నెలలుగా వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము చేసి చూపిస్తాం, మీరు ఎట్లా సవాల్ చేస్తారు? అయ్యా, గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నేను చాలా స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి జ్ఞానానికి అది నిదర్శనం అని. ఎందుకంటే 10 ఏళ్లలో తెలియదు 3 రోజులలో వేస్తాను మాట్లాడుతున్నాడు అని మాట్లాడండి నన్ను. అవును, మేమేమంటుంది ఆల్రెడీ మేము 5 ఏళ్ళు ఇచ్చిన నీళ్లు పూర్తి స్థాయిలో. నువ్వు వెళ్ళి ఒకసారి ప్రజలను అడుగు, తుంగతుర్తి సూర్యాపేట ప్రజలను అడుగు. ఊరికైనా పెరగలే కదా, 3 లక్షల ఎకరాలకు వచ్చింది. 50,000 ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలు ఇలా వరి సాగైంది. దానికి కారణం ఏంది? నీళ్లు. మీకు ఇప్పుడు ఆధారాలు కూడా చూపించిన. ఇగో గోదావరి జలాలు, కృష్ణా జలాలు, కాళేశ్వరం జలాలు వచ్చినాయి, హారతిచ్చినాం, స్వాగతించినాం. కేసీఆర్ గారు కూడా 2019లోనే అక్కడి నుంచి వెళ్తూ అన్న ఇవి కాళేశ్వరం నీళ్లు అని చెప్పగానే రోడ్డు మీద ఆగి గంగమ్మకు హారతిచ్చిపోయినరు. ఆ తర్వాత సూర్యాపేట తుంగతుర్తి ప్రజలు కాళేశ్వరం జలాలకి 1,00,000 జన హారతి ఇచ్చిండ్రు. 70 కిలోమీటర్ల పరిధిలో 1,00,000 మంది ప్రజలు స్వాగతించి కుంకుమార్చన చేసిండ్రు. అవన్నీ కూడా మేము కళ్ళ ముందున్న చరిత్ర. ఇవాళ కేవలం అన్ని అంగట్లో అన్ని ఉన్న అలున్నెత్తిలో శని ఉన్నట్టు శని కాంగ్రెస్ వచ్చింది కాబట్టి, ఇవాళ శనీశ్వరుడు అయిన ముఖ్యమంత్రి వచ్చినాడు కాబట్టి ఆ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 2 సార్లు ఎండబెట్టిండ్రు. వ్యవస్థ అంతా సిద్ధంగా ఉంది. మీకు చేత కాకపోతే మీరైతే కొట్టుకపోయింది కాళేశ్వరం అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో సంవత్సరాల కాలంగా, ఆ కాళేశ్వరం అట్లనే ఉన్నది, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది. మా కేసీఆర్కి అప్పచెప్పండి, 3 రోజుల్లో నీళ్ళు తీసుకొస్తామని చెప్పినా, ఛాలెంజ్ చేసినా. ఇప్పుడు కూడా నేను దాని మీద నిలబడున్నా. ముఖ్యమంత్రికి ఆల్రెడీ ఇక్కడ 5 సార్లు వచ్చినాయి అన్న జ్ఞానం లేక మాట్లాడి